అందరికీ నమస్కారం. సో 2026లో లెటర్ బి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? బి అంటే చంద్రుడు, బి అంటే రెండు అంటే చంద్రుడు. ఈ చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా సాఫ్ట్గా, కామ్గా, పొజెసివ్గా అందరినీ అనుకుంటారు, అందరితో ప్రేమగా ఉంటారు, అందరితో నవ్వుతూ మాట్లాడతారు బి వాళ్ళు. సో బి వాళ్ళ లైఫ్ 2026 ప్రతి కొత్త సంవత్సరం కొత్త కోరికలు, కొత్త కళలు, కొత్త టార్గెట్స్ ప్రతి ఒక్కరు పెట్టుకుంటాం. ఏ లెటర్కి ప్లస్లు ఉన్నాయి, ఏ లెటర్కి మైనస్ ఉన్నాయి, ప్రతి లెటర్ గురించి 26 లెటర్స్ గురించి మాట్లాడుకుందాం. 1 to 9 సిరీస్ ఎలా ఉండబోతుంది 2026. 2 అంటే చంద్రుడు, చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు చాలా సాఫ్ట్గా, పాజిటివ్గా, బట్ మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. 2 అంటే చంద్రుడు ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎమోషన్స్. సో 15 days రైజ్, 15 days డౌన్, ఫాలింగ్లో ఉంటాడు. సో 15 days ఏ పనైనా చేయగలను, 15 days ఏ పని చేయలేను. తెలివైన వాళ్ళు అందరినీ అనుకుంటారు, దయా హృదయం ఎక్కువ. సో వీళ్ళకి ప్రేమ తగ్గితే దూరం అయిపోతారు 2 వాళ్ళు. దే హ్యావ్ లాట్ ఆఫ్ పబ్లిసిటీ, నేమ్, ఫేమ్, బట్ రిలేషన్స్ ప్రకారం తొందరగా హర్ట్ అవుతారు, తొందరగా రిలేషన్స్ బ్రేక్ చేసేసుకుంటారు. 0 అంటే సంపూర్ణం, మళ్ళా 2 అంటే చంద్రుడు, 6 అంటే శుక్రుడు, సకాల సుఖాలు ఇచ్చేది శుక్రుడు. సో శుక్రుడు దీవెనల వల్ల దే హ్యావ్ లాట్ ఆఫ్ లవ్, రొమాన్స్, ట్రావెల్, గుడ్ ఫుడీస్ అండ్ బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతిరోజు పండగ అనుకునేవాడు శుక్రుడు. సో మొత్తం 2026 కూడితే వచ్చేది 1 అంటే సూర్యుడు, 1 అంటే నాయకుడు, 1 అంటే క్రియేటివ్ మైండ్, 1 అంటే క్రమశిక్షణ, 1 అంటే స్పిరిచువాలిటీ అండ్ 1 అంటే న్యాయం, ధర్మం. సో దే ఆర్ బార్న్ లీడర్స్. సో 2026 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే సూర్య భగవానుడు, బి అంటే 2 అంటే చంద్ర భగవానుడు. సో చంద్రుడు ఉంటే సూర్యుడు ఉండడు, సూర్యుడు ఉంటే చంద్రుడు ఉండడు. సో లెటర్ బి వాళ్ళకి 2026లో మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి. మిక్స్డ్ రిజల్ట్స్ అంటే 50% అప్, 50 డౌన్. సో జనవరిలో డౌన్ ఉంటుంది, ఫిబ్రవరిలో రైజ్ ఉంటుంది, మార్చ్లో రైజ్ ఉంటుంది, ఏప్రిల్లో రైజ్ ఉంటుంది, మేలో రైజ్ ఉంటుంది, జూన్ రైజ్ ఉంటుంది, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో డౌన్ ఉంటుంది, మళ్ళా అక్టోబర్ డౌన్ ఉంటుంది, నవంబర్, డిసెంబర్లో మళ్ళా లెటర్ బి వాళ్ళు పుంజుకుంటారు. సో ఓవరాల్గా తీసుకుంటే బి లెటర్ వాళ్ళకి కొంచెం పవర్ తక్కువ. బి లెటర్ ఉండి పేరులో 8 letters, 9 letters ఉన్న వాళ్ళకి కష్టాలు ఎక్కువ. బి ఉండి పేరులో 8 నంబర్ ఉన్న, సంఖ్యాబలం 6 నంబర్ ఉన్న, 9 సంఖ్యాబలం ఉన్న, దే మస్ట్ టేక్ నేమ్ కరెక్షన్స్. సో 2026 వస్తే బి వాళ్ళందరూ సఫర్ అవ్వాలని ఏమీ లేదు. పేరులో కరెక్షన్స్ చేసుకున్న వాళ్ళకి ఇయర్స్ మారినా సుఖాలు మారవు, కష్టాలు రావు. నాకు తెలిసి చిరంజీవి గారు గత 40-45 ఏళ్ళుగా యాక్ట్ చేస్తున్నారు. ఎప్పుడైనా రోడ్లోకి వచ్చి నాకు డబ్బులు లేవు, హెల్ప్ చేయమని ఎవరైనా అడిగారా? లేదు. హీరో కృష్ణ 50 ఏళ్ళు యాక్ట్ చేశారు. ఎప్పుడైనా రోడ్లోకి వచ్చి ఎవరైనా డబ్బులు అడగడం నేను చూడలేదు, వినలేదు. అలా జరగవు. వాళ్ళకు కూడా రాశులు మారుతుంటాయి. పేరు బాగున్నప్పుడు పేరు కాపాడుతుంది. శివశంకర్ వరప్రసాద్ బాగాలేదు, చిరంజీవి బాగుంది, చిరు బాగలేదు, చిరులో మళ్ళా డౌన్ఫాల్ ఉంది. మంచి పేర్లు వాడుకుంటే సక్సెస్. సో లెటర్ బి వాళ్ళందరూ కూడా పేర్లు చెక్ చేయించుకొని పేరులో మంచి నంబర్ ఉందా లేదా, మంచి నంబర్ లేని వాళ్ళు టేక్ కరెక్షన్. లైఫ్ లాంగ్ 27, 28, 29, 30, 40, 50 వచ్చినా మీరు బాగుండేలాగా నా కరెక్షన్స్ ఉంటాయి. అండ్ బి ఉండి పేరులో 6 నంబర్, 8 నంబర్, 9 నంబర్ ఉన్నా కరెక్షన్స్ చేసుకోలేకపోతే వీళ్ళకి 2026లో ప్రాబ్లమ్స్. ఆల్రెడీ 2025 వెరీ వెరీ బ్యాడ్, 26 విల్ బి మోర్ అండ్ మోర్ బ్యాడ్. సో మీ పేరులో బలం ఎంత? నాకు తెలిసి ప్రపంచంలో ఎవరికి కూడా అపాయింట్మెంట్ ముందు మీ పేరులో బలం ఎంత చెప్పరు, ఫీజు కట్టి వెళ్ళినప్పుడు చెప్తారు. సో ఇది జాతకంలో దోషాలు ఓపెన్ చేయడం అయినప్పటికీ మీ మంచి కోసం ఓపెన్ చేస్తున్నాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా పర్సనల్ వాట్సాప్ నంబర్స్ ఇస్తాను. 9951197198 9951197197
9198. ఇంకొక నంబర్ 9121685513, 9121685513. వాట్సాప్ పెట్టిన 2 నిమిషాలకే వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు. మీరు ఒక్కరే కాదు కదా పెట్టేది, కొన్ని వేల మంది పెడతారు. కాబట్టి వాట్సాప్ చేసి 24 hours సైలెంట్గా ఉండండి. 10 నిమిషాల నుంచి 24 గంటల లోపల అందరు కంప్లీట్ చేస్తాను. కాల్స్ చేస్తే మీకు రిప్లైలు రావడం లేట్ అయిపోతుంది. నేను అంతమందితో మాట్లాడి మళ్ళీ వాయిస్లు ఇవ్వలేను, గొంతు చూసారు అరిగిపోయి ఉంది. సో మీ పేరు బాగుంటే నంబర్స్ బాగున్నాయి, మీరు అదృష్టవంతమైన వాయిస్ ఇస్తాను. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే నా అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్తాను. పేరులో రాంగ్ నంబర్స్ పెట్టుకొని కరెక్షన్ చేసుకోలేకపోవడం నిజమైన దురదృష్టం. అంటే పేరులో ఏముందో చెప్పడానికి నేను ఉన్నాను, రాంగ్ ఉండి కరెక్షన్ చేసుకోలేకపోవడం నిజంగా బ్యాడ్ లక్కే. సో రాంగ్ నంబర్స్ ఉన్న వాళ్ళు లేట్ చేయకుండా టేక్ మై అపాయింట్మెంట్. మీ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% గెలుపునిస్తుంది. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఇస్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకునేటుంటారు, అకార్డింగ్ టు న్యూమరాలజీ మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే హైదరాబాద్లో అయితే మణికొండలో అందుబాటులో ఉంటారు. అండ్ తిరుపతిలో అయితే November 15th మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్గా మిమ్మల్ని అక్కడికే వచ్చి కలుస్తారు. సో November 15th తిరుపతి వస్తూ ఉన్నారు. ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.